మన రేవంత్ రెడ్డి సార్ సీఎం కేసీఆర్ మొత్తం తెలంగాణలో అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ 70 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అందరు కలిసి మంత్రులు కలిసి ముఖ్యమంత్రి కలిసి తెలంగాణకు తెచ్చింది గొప్ప ఏంటంటే 70 మందిలా రైతులకు కన్నీరు. ఈ ఎందుకు చెప్తున్నా అంటే రామారావు ఉన్నప్పుడు మీరు చూడలేదో రామారావుని, కానీ నేనైతే చూసినాను. ఉప్పల చూశాను, బుద్ధుడు కొండపోతుంటే చూసినాను. ఉప్పల చివరస్తల చూసి 2 చేతుల దండం పెట్టుకున్న రామారావు. నేను చిన్నగా ఉన్నాను, అప్పుడే చూశాను. ఫస్ట్ రామారావుని లారీ మీద ముందర నిలబడిపోతుండే, బుద్ధుడు కొండపోతుంటే అప్పుడు చూసిన రామారావుని. ఇవాళ నేను ఎందుకు అంటున్నానంటే ఈ 70 మంది టీడీపీ ఎమ్మెల్యేల మన తెలంగాణలో 1980లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ నుండి కృష్ణా నది నుండి నీళ్లు తీసుకుపోయిన ఫస్ట్ ముఖ్యమంత్రి రామారావు. తెలంగాణ భూములని వడబెట్టిన భూములు ఒక వాన పడితే నీళ్ళు లేక వాన పడితేనే పంటలు పండించుకోవాలి తెలంగాణలో ఎక్కడైనా. అసోటి బంగారు భూములు అసోటివి, నీళ్ళు లేవు, కాలువలు లేవు, నదులు లేవు, ఏమి లేకుండా చేసిన ఘనత మన రామారావు. ఎందుకంటే మన తెలంగాణలకు చెవుల పూలు పెట్టి చంద్రబాబు నాయుడు, రామారావు, ఆంధ్రప్రదేశ్లో అందరు కలిసి తెలంగాణలకు అందరికి పూలు చెవులో పెట్టి నీళ్లు మలకపోయారు, జాబులు మలకపోయారు. ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ చూడనీకి హైటెక్ సిటీ అద్దాల మెడలు కట్టి హైదరాబాద్ను నిలబెట్టారు ఇక్కడ. అంతే, చుట్టుపక్కల మొత్తముల రైతు అనేది ఏడ్చుకుంటా, పంటలు లేకుండా వానదేవుని నమ్ముకొని, వాన పడితే ఇప్పటికైనా ఉన్నాయి మీకు చూపిస్తా. కొన్ని ఏరియాలలో వాన పడితేనే పంట పండుతుంది, వాన లేకపోతే పంట పండదు. ఆ రైతంతా కూలీనాలు చేసుకొని బతకాలి. ఇప్పటి వరకు కూడా 2025వ సంవత్సరం మీ రామారావు నీళ్లు తీసుకుపోయింది 1980లో. అప్పుడే ఆయన ఆంధ్రప్రదేశ్కు కుప్పానికి మ్యాప్ గీసిండంటే ఆయన నాగార్జున సాగర్ కూడా మనకు చాలా మోసం చేసిండు. నల్లగొండకే కాదు, మహబూబ్ నగర్ జిల్లా కూడా మోసం చేసిండు. తెలంగాణలో మొత్తం మోసం చేసిండు రామారావు, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక 2 కిలోమీటర్లు నాగార్జున సాగర్ అదే ముందు కడుతుంటే అదే కుడి కాలువ తెలంగాణలో పారేది అది. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నందుకు, చంద్రబాబు నాయుడు ఉన్నందుకు ఆ రోజు ఆ 2 కిలోమీటర్లు కిందికి కట్టినందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా మనకు నీళ్ళు లేకుండా కుడి కాలువ ఆంధ్రప్రదేశ్కి పోతుంది, ఎడమ కాలువ నల్లగొండకు వస్తుంది. ఇవాళ 2025లో కుప్పం ఎక్కడుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. కుప్పం ఎన్ని కిలోమీటర్లు ఉంది? కృష్ణా నదికి 738 కిలోమీటర్లు ఉంది. ఇక్కడున్న నీళ్ళు తీసుకుపోయి ఎక్కడో తమిళనాడు దగ్గర ఉన్న కుప్పం, బెంగళూరు దగ్గర ఉన్న కుప్పానికి నీళ్ళు ఇస్తుండు చంద్రబాబు నాయుడు. అంటే తెలంగాణలో రైతులని ఎంత గోస పెట్టిండు. ఇప్పటివరకు కూడా రైతులు ఏడుస్తూనే ఉంటారు, నీళ్ళు లేక. కాలువలు లేవు, బోర్ వేయించుకుందామంటే పైసలు లేవు, ఈ కల్తీ మందులు అయినాయి తెలంగాణలో అని. ఇక్కడ తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఒక మంత్రి పట్టించుకోడు, ఒక ఎంపీ పట్టించుకోడు, ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు. కావాలంటే మీరు వచ్చి చూసుకోండి. తెలంగాణలో అందరికీ మనకు చెవులో పూలు పెట్టి ఇవాళ కూడా కుప్పం తీసుకుపోయిన నీళ్ళంటే మన తెలంగాణలో ఎంత మెత్తగా ఉన్నామో మీకు తెలియాలి. అది కృష్ణానది ఎక్కడ ఉంది? సోమశీల ఎక్కడ ఉంది? చెప్పండి ఒకసారి. కొల్లాపూర్ దగ్గర నాగర్కర్నూల్ జిల్లాలో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది. చేయి పెడితే నీళ్ళు అందేటోడి తెలంగాణలో. అసోటివి ఇవాళ
738 కిలోమీటర్లు తీసుకుపోయిన నీళ్ళు అంటే అసలు చంద్రబాబు నాయుడు అసలు రామారావు ఈ దేశముల ఎప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు అలా పాల్. ఎందుకంటే ఆయన నిధులు ఇచ్చిండు. తెలంగాణలో ఏ నిధులు ఇచ్చిండు ఒకసారి ఎక్కడున్నాయి కాలువలు చూసుకోండి. ఎక్కడున్నాయి చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లాలో కొద్దిగా ఇచ్చిండు నీళ్ళు. లింగాల మండలం లేవు, బలమూరు మండలం లేవు నీళ్ళు, అమరాబాద్ మండలం లేవు, పదర మండలం లేవు. ఎక్కడిచ్చిండు నీళ్ళు అండి తెలంగాణలో? ఎక్కడిచ్చారు చెప్పరు మీరే. తెలంగాణలోకి అందరికి చెవుల పువ్వులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో నీళ్ళు ఇక్కడుంటే 1000 కిలోమీటర్లు తీసుకుపోతుంటే మన తెలంగాణలో చేతులు మూసుకొని కూసున్నారు. నేను నిజంగా చెప్తున్నా, అవద్దని చెప్తే నేను కావాలంటే పోయి చెక్ చేసుకోండి మీరు. జై తెలంగాణ, జై భారతి మాత.